పేమెంట్స్ యాప్స్ తెరపైకి రావడంతో నిన్నటి వరకు విద్యుత్ బిల్లులను ఆన్లైన్లోనే చెల్లించేందుకు అవకాశం ఉండేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా నిబంధనలను విధించింది. దీని ప్రకారం యూపీఐ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులకు అవకాశం లేకుండా పోయింది. జూలై 1 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఈ సమయంలో విద్యుత్ బిల్లులు చెల్లింపు ఎలా చేయాలో తెలియక చాలామంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. పేమెంట్ యాప్స్లలో బిల్లుల స్వీకరణ నిలిచివేసినప్పటికీ ఆన్లైన్లో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు. ఆన్లైన్ పేమెంట్ యాప్స్కు బదులుగా హెల్ప్ డెస్క్ను ద్వారా విద్యుత్ శాఖ బిల్లులను స్వీకరిస్తూ ఉదాహరణకు తెలంగాణ పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు TGSP/DCL యాప్ లేదా అధికారిక సైట్ ద్వారా నేరుగా బిల్లులను చెల్లించవచ్చు. ఈ సైట్ లేదా యాప్ నుంచి యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కరెంటు బిల్లులను చెల్లించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ వినియోగదారులైతే APCPDCL యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బిల్లులను విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు. దీనికోసం సైట్ లేదా యాప్లో పే యువర్ బిల్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం బిల్ చెల్లించాలి. ఒకవేళ వెబ్సైట్ నుంచి బిల్లులు చెల్లించాలంటే బిల్ డెస్క్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులో యూనిక్ సర్వీస్ నెంబర్ క్యాప్చర్డ్ నంబర్ నమోదు చేయగానే బిల్లుల వివరాలు మొత్తం వస్తాయి. చెల్లింపు కోసం క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వాలెట్ను యూపీఐ యాప్ ద్వారా బిల్లు చెల్లించవచ్చు. జూలై 1 నుంచి ఈ కొత్త నిబంధనలు కార్యరూపం దాల్చాయి. కాబట్టి తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇకపై ఈ పద్ధతినే అనుసరించాల్సి ఉంటుంది.